హైదరాబాద్ మనకొండలోని పంచవటి కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. పంచవటి కాలనీకి చెందిన భవానీ తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి స్కూటీపై వెళ్తుండే ఆమె రోడ్డు క్రాస్ చేస్తుండగా అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరిపడింది. అయినా కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు డ్రైవర్. ప్రమాదంలో భవానీకి గాయాలవ్వగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలన్నీ సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో అత్యంత వేగంగా వాహనాలు వెళుతున్నాయని కాలనీ వాసులు చెబుతున్నారు. కాలనీలో రోజుకో యాక్సిడెంట్ జరుగుతుందంటున్నారు. వెంటనే కారు నడిపిన డ్రైవర్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. సాయంత్రం మణికొండ మున్సిపాలిటీ పంచవతి నగర్ కాలనీలో ఒక దారుణ యాక్సిడెంట్ జరిగిందని చెప్పాలి. ఒక మహిళ భవానీ అనేటువంటి ఓ మహిళ ఈ రోడ్ నెంబర్ 9C నుంచి తన పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తా ఉంది. సో ఇటు నుంచి వస్తున్నటువంటి ఒక ఇన్నోవా కారు అత్యంత వేగంగా వచ్చి ఆ మహిళను ఢీకొట్టి కనీసం ఒక కన్సర్న్ లేకుండా బాధ్యత లేకుండా ఆపకుండా ఇక్కడి నుంచి ఆ డ్రైవర్ ఆ వెహికల్ని అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పోల్ ఏదైతే ఉందో ఈ పోల్ మీదుగా ఈ చివరి నుంచి ఈ చివరకు వచ్చి మొత్తం ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి సంఘటన జరిగింది. సో ఎదురుగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ చెట్టు మీద ఉన్నటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అయితే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ సిమెంట్ బ్లాక్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో అవి మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయి ఉన్నాయి చూడొచ్చు. కింద మనకి కనిపిస్తున్నటువంటి ఆ సిమెంట్ బ్లాక్స్ చూడొచ్చు. ఈ మనకి ఇదంతా కూడా ఈ లెఫ్ట్ సైడు మొత్తం అంతా టైర్ అదంతా ఇక్కడి నుంచి పాస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడ అవన్నీ కూడా పగిలిపోయాయి. సో పూర్తిగా కొంచెం ఉండుంటే ఆ చెట్టుకు కూడా తగిలేదంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. మహిళ ఒక్కసారిగా భవానీ అనేటువంటి మహిళ తన పిల్లల్ని స్కూల్ నుండి ఇంటికి తీసుకొచ్చేందుకు సుమారుగా సాయంత్రం వేళ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. కనీసం ఆపకుండా అత్యంత వేగంతో తనని ఢీకొట్టడమే కాకుండా ఇక్కడి నుంచి ఆపకుండా వెళ్ళిపోవడం అనేది అమానుషం అని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కాలనీ వాసులు ఉన్నారు కొంతమంది, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అంకుల్, ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది ఈ యాక్సిడెంట్? 5:15 ప్రాంతంలో 5:30 లోపు అనుకోండి. మరి మీరు ఎప్పుడు చెప్పలేదా ఇక్కడ వేగంగా వెళ్ళొద్దు అని చెప్పేసి? బోర్డులు ఏమైనా సైన్ బోర్డులు ఏమైనా ఏర్పాటు చేశారా? స్పీడ్ లిమిట్ ఇస్ 15 kilometers అని చాలా బోర్డ్స్ డిస్ప్లే చేశాం. బట్ నోబడీ ఈస్ ఫాలోయింగ్. ఎవ్రీ టైమ్ వి విల్ జస్ట్ వార్న్ ది పీపుల్ దోస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ స్పీడ్. కానీ చెప్పినా కూడా పట్టించుకోరు ఎవరు ఈ కాలనీలో. సార్, అంత వేగంతో ఢీకొట్టాడు. ఆ భవానీ అనేటువంటి ఆవిడ గాల్లో ఎగిరి పడ్డారు. అసలు మొత్తం బండి మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. అంటే మేము యాక్సిడెంట్ స్పాట్ లో లేం, కానీ తర్వాత వచ్చి చూస్తే ఆమె ఇక్కడే కూర్చుని ఉంది. ఆ దెబ్బలు మొహం అంతా తగిలిన దెబ్బలంతా. ఇంకొకటి ఏంటంటే ఆమె పెద్ద స్పీడ్గా రావడానికి కారణం లేదు, ఎందుకంటే అక్కడే స్పీడ్ బ్రేకర్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి పెద్ద స్పీడ్గా రాదు. సో కాబట్టి కారే చాలా స్పీడ్లో వచ్చింది. మనం ఊహించింది ఏంటంటే కారు స్పీడ్గా వచ్చేస్తుంటుంది. అదే సార్, ఇప్పుడు ఈ సీసీటీవీలో కూడా చూసాం మేము, కొన్ని దృశ్యాలు చూసినప్పుడు కారు వేగంగా వస్తున్నట్టుగానే కనిపించింది. ఇంత స్పీడ్ ఎందుకు మరి ఇక్కడ? అంటే ఈ రోడ్లో స్పీడ్గా పోతా ఉంటారు, అక్కడ స్పీడ్ బ్రేకర్ వేసినాం ఆల్రెడీ మేము. దాన్ని తీసేసారు, అక్కడ మూలకు దొబ్బిరు చూడండి మొత్తం అంతా. ఇక్కడ ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే ఇది ఇబ్బంది అవుతుందని తీసేసారు. మామూలుగా వచ్చిపోయేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ వెహికల్స్ ఇది ఆగడానికి ఇబ్బంది అవుతుంది స్పీడ్గా వెళ్ళడం కోసం అని చెప్పేసి స్పీడ్ బ్రేకర్ తీసేసారు. స్పీడ్ బ్రేకర్ తీసేసిండ్రు. ఇప్పుడు అందుకే మేము స్పీడ్ బ్రేకర్ వేపిద్దామని వచ్చినాం ఇక్కడికి. చూసి ఏఈ గారిని పిలిచి ఒక 2 స్పీడ్ బ్రేకర్లు వేపిస్తే మళ్ళీ ఇట్లాంటి జరగకుండా ఉంటుందని చెప్పే ఉద్దేశంతోనే వచ్చినాం. నేను ఇక్కడ కౌన్సిలర్. ఇప్పుడు ఏమైనా కంప్లైంట్ చేశారా వాళ్ళ ఫ్యామిలీ? ఆ వెహికల్ ఎవరిది ఏంటని చెప్పి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తెలుసా? పోలీసులో కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళు పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలో చూసి ఆ ఇన్నోవాని పట్టుకుంటారు ఒక 2 రోజులు అలా. మనం చూస్తూ ఉన్నాం, అంటే భవానీ స్పీడ్గా రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే జస్ట్ ఒక 10 మీటర్ల డిస్టెన్స్లోనే అక్కడ స్పీడ్ బ్రేకర్ కనిపిస్తూ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ దాటి ఆవిడ స్పీడ్గా రావడానికి అసలు ఛాన్సే లేదు. అలాంటిది స్పీడ్గా వస్తుంది అని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు. కానీ ఆ ఎదురుగా వచ్చినటువంటి ఇన్నోవా ఏదైతే ఉందో సుమారుగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వచ్చింది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. అండ్ అలాగే సో ప్రజెంట్ ఇక్కడ కూడా అంటే ఇన్నోవా వచ్చేటువంటి దారిలో కూడా మనకి ఈ స్తంభం ఏదైతే కనిపిస్తూ ఉందో ఇక్కడ ఆల్రెడీ ఒక స్పీడ్ బ్రేకర్ ఉండేది. కానీ ఆ స్పీడ్ బ్రేకర్ని
పూర్తిగా ధ్వంసం చేసేసి రోడ్ని క్లియర్ చేశారు. ఇది మనకు కనిపిస్తున్నటువంటిది ఆల్రెడీ ఇది స్పీడ్ బ్రేకరే, కానీ దీన్ని తీసేసి పూర్తిగా రోడ్ని ఫ్రీ చేసేసారు. అంటే ఈ స్పీడ్ బ్రేకర్ ఉంటే కనుక ఖచ్చితంగా వెహికల్స్ స్లో అయ్యాయి. ఇప్పుడు మనం ఆ ఫార్చునర్ పాస్ అయింది కదా, కనీసం అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటే అది స్లో అయ్యేది. సో ఈ స్పాట్లోనే స్పీడ్ బ్రేకర్ ఉండేది, కానీ స్పీడ్ బ్రేకర్ లేకుండా చేసి యాక్సిడెంట్స్కి కారణమవుతున్నారంటూ కూడా స్థానికులు కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ స్పీడ్ బ్రేకర్ ఉంటే ఈ యాక్సిడెంట్ అయ్యేది కాదు వాస్తవానికి, ఎందుకంటే ఖచ్చితంగా బండి స్లో అయ్యేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్స్ని కూడా తీసేసి యాక్సిడెంట్స్కి కారణం అవుతున్నారంటే కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా భవానీ తన పిల్లల కోసం ఇటు స్కూల్కి వెళ్తుంటే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒకవేళ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటే రిటర్న్లా జరిగి ఉంటే కనుక ఇంకా పిల్లల పరిస్థితి ఏంటి అంటూ కూడా కాలనీవాసులు కావచ్చు, భవానీ కుటుంబ సభ్యులు కావచ్చు కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తుంటేనే మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది. అసలు ముందు నుంచి ఢీ కొట్టగానే భవానీ ఎగిరి గాల్లో ఎగిరి దూరంగా పడిపోయినటువంటి దృశ్యాలు కనిపించాయి. సో ఖచ్చితంగా ఈ రోడ్లో అత్యంత జాగ్రత్తగా వెళ్ళాలి. స్పీడ్ లిమిట్ అంటే ఏ కాలనీలోనైనా కూడా కేవలం 20 నుంచి 25 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేయాలి. అది కూడా ఈ కాలనీస్ అన్నింటిలో కూడా అన్నిటి కూడా వర్తిస్తుంది. కానీ ఇక్కడ సుమారుగా 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాల్సినటువంటి అవసరమే ఉంది.